తెలంగాణలో ఏ ఎన్నిక జరిగినా ఆ పార్టీ మేము సైతం అంటోంది. చర్చలు జరపగానే చల్లబడుతుంది. కానీ ఈ గ్యాప్లో మరో పార్టీకో రేంజ్లో కంగారు తప్పటం లేదు. ఇప్పుడు మళ్ళీ మున్సిపల్స్కు సై అంటోంది. మళ్ళీ ప్రధాన పార్టీకి పరేషాన్ మొదలైంది. పార్టీకి సరైన సెటప్ లేకపోయినా ఎందుకింత బిల్డప్ అని లోలోపల రగిలిపోతోందట. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ప్రచారం సాగుతోంది. రాజకీయ పార్టీలు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఏ ఎన్నికలొచ్చినా హడావుడి చేసే జనసేన రాబోయే మున్సిపల్స్లో పోటీ చేస్తామని ప్రకటించింది. జనసేన ప్రకటనలు బీజేపీని గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి. ఏ ఎన్నికొచ్చినా జనసేన నేతలు ప్రకటనలు చేయడం, బీజేపీ హైరానా పట్టం, పోటీ చేయకుండా ఒప్పించడం కామన్గా మారింది. ఇప్పుడు కూడా ఆ పార్టీకి అదే పరిస్థితి. జనసేన తెలంగాణలో యాక్టివ్గా లేదు. ప్రజల్లోకి వెళ్లేందుకు ఆ పార్టీ రాష్ట్ర నేతలు పెద్దగా చేసింది కూడా ఏమీ లేదట. పార్టీ నిర్మాణం కోసం ఇక్కడ పెద్దగా చేస్తున్నది కూడా ఏమీ లేదన్నది బహిరంగ రహస్యమే. ఆ పార్టీ ప్రభావం చూపెట్టే మున్సిపాలిటీలు కూడా ఏమీ లేవని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒత్తిడి చేసి మరీ సీట్లు తీసుకున్న ఆ పార్టీ పెద్దగా ప్రభావం కూడా చూపలేదు. అయినా పోటీ చేస్తాం, సీట్లు కొడతామని తెలంగాణ జనసేన అంటోంది. దీంతో జనసేన తీరుపై బీజేపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదనంటున్నారు తెలంగాణ నేతలు. ఏపీలో ఉన్న పరిస్థితులతో అక్కడ ఎన్డీఏ కూటమి ఉంది. అందులో జనసేన ఉందంటున్న కాషాయ నేతలు ఇక్కడ కూటమి లేదని, బీజేపీ బలమైన పార్టీగా ఉందని చెప్తున్నారు. ఏపీలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఉండాలనే రూలేమీ లేదని అంటున్నారు. కలిసి పోటీ చేస్తే సెంటిమెంట్ బాధ, విడిగా అంటే ఓట్ల చీలిక దిగులుతో తెలంగాణలో జనసేనపై ఏం చెయ్యాలో బీజేపీకి బోధపట్టం లేదు. అయినా పొత్తులు నిర్ణయించేది కేంద్ర పార్టీ అని, ఒకవేళ పొత్తుల సంగతి కేంద్ర నాయకత్వం చూసుకుంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. జనసేన తెలంగాణలో ఉన్నదీ లేదు, చేసిందేమీ లేదంటున్న బీజేపీ నేతలు ఎన్నికలప్పుడు ఏదో ఓ స్టేట్మెంట్ ఇచ్చి బీజేపీని గందరగోళంలో పడేస్తోందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు జట్టు కడతాయో, విడివిడిగా సై అంటాయో, లేదంటే మునుపటిలా జనసేనను సైలెంట్ చేస్తాయో చూడాలి.